బుల్టెన్లో బ్రేకింగ్ చూసిన రచ్కా చిత్ర రాష్ట్ర రాజకీయాల వివాదం రేపుతుంది. ఈ సినిమా పోస్టర్ పై వివాదం చెలరేగా తాజాగా ఈ సినిమాను నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్రం విలీనానికి సంబంధించిన కల్పిత కథల ఆధారంగానే విద్వేషాలు సృష్టించేందుకు రచ్కా చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రచ్కా చిత్రం వక్రీకరించిన చరిత్ర ఊహలతో రూపొందుతుందని, ఇది ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే రచ్కా చిత్రంలో వాస్తవ ఘటనలు మాత్రమే ఉంటాయని, తెలంగాణ సమాజంపై రచ్కాలు చేసిన దాష్టికాలను మాత్రమే చిత్ర రూపంలో తీసుకొస్తున్నారంటూ మూవీ యూనిట్ చెప్తున్నట్లు సమాచారం. రచ్కా చిత్రం రాష్ట్ర రాజకీయాల వివాదం రేపుతుంది. ఈ సినిమా పోస్టర్ పై వివాదం చెలరేగా తాజాగా ఈ సినిమాకు నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్ర విలీనానికి సంబంధించిన కల్పిత కథల ఆధారంగా విద్వేషాలు సృష్టించేందుకు రచ్కా చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ లైట్ ఫర్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఇప్పుడు రజాకార్ పోస్టర్ మాత్రం పొలిటికల్ గా సంచలనం సృష్టిస్తుంది. అనేక వివాదాలు ఒకరి నుంచి ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా దీనికి వివాదానికి కారణం ఏంటంటే రజాకార్ సంబంధించినటువంటి సినిమా పోస్టర్ రిలీజ్ అయింది. దీని ఏంటంటే రజాకారుల టైంలో సామాన్య ప్రజలు, సబ్బండ వర్గాలు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలనలో ఉన్నటువంటి పరిస్థితులు, అప్పటికున్న పరిస్థితులు ఎలా అనేది దానికి సంబంధించినటువంటి అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి డైరెక్టర్ యాట సత్యనారాయణ, నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే జలవిహార్లో దీనికి సంబంధించిన వేడుక జరిగింది. దీనికి బండి సంజయ్, అలాగే కొండా విశ్వేశ్వరరావు వీళ్ళందరూ కూడా ప్రముఖులు మాట్లాడింది. మాజీ గవర్నర్, మహారాష్ట్ర గవర్నర్ కూడా విద్యాసాగర్ రావు పాల్గొనడింది. దీనికి సంబంధించిన అనేక కథలు, చర్చలు అనేక సందర్భాల్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎంతో మంది త్యాగాలు, ఎంతో మంది బలిదానాలు, ఎన్నో హింసలు రజాకార్ల ద్వారా జరిగినటువంటి ఆ పోస్టర్ జరిగింది. దీన్ని అయితే అప్పుడున్న పరిస్థితులు అద్దం పట్టే విధంగా, ఎందుకంటే కాశ్మీర్ ఫైల్స్ ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే సందర్భం చేయొచ్చు. తెలంగాణలో కూడా ఎంతో ఇబ్బందులు పడ్డాన చేయొచ్చు. హైదరాబాద్ సంస్థానంలో పడ్డ ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ ఎంతో మంది మనం బతుకమ్మలు ఆడిపించే కూడా నగరంగా ఆడిపించేవారు మనం వింటున్నాం. ఇప్పటికి కూడా పాటలు పాడుకుంటారు. అప్పుడు నిజాం పాలనలో ఉన్నటువంటి వ్యవస్థ, రజాకార్ల దోపిడీ, రజాకార్ల వ్యవస్థ, ఆ స్త్రీల మనభంగా, ఇట్లా అనేక విషయాల పట్ల కూడా ఈ సినిమాల్లో చిత్రీకరించి అప్పుడున్న వాస్తవాలని ఈ సినిమా ద్వారా చెప్తాము. అంటే ఎంతో మంది త్యాగజనుల యొక్క దీన్ని సినిమా రూపంలో తెలియజేస్తామని చెప్పేసి చిత్ర యూనిట్ జరిగింది. అయితే ఇదంతా బాగానే ఉంది. ఈ సినిమాకు సంబంధించినట్టు కూడా ఇది వాస్తవ కథ, ఇది వాస్తవకు సంబంధించిన విషయాలు. కానీ దీన్ని కొన్ని పొలిటికల్ పార్టీలు మాత్రం ఇది కావాలని, ఇది పార్టీ రంగు పొలుపుతున్నటువంటి వార్తలు బయట వస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ లాంటి బీజేపీ నాయకులు ఈ యొక్క దాన్ని రావడం పట్ల కొంతమంది నాయకులు, అంటే వేరే పార్టీ టీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, వాళ్ళు ముఖ్యంగా అనుకున్నటువంటి కొంతమంది లీడర్లు కామెంట్ చేసే విషయం ఏంటంటే కల్పిత పాత్రల ద్వారా ఇక తెలంగాణ సమాజాన్ని, ఇక్కడ వ్యక్తులు కూడా కొంత అగౌరవపరిచే విధంగా ఈ సినిమా చేయాలని, ఇది కేవలం దురుద్దేశంతో ఈ సినిమా తీస్తున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎటువంటి దురుద్దేశ విషయం ఉన్నా. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్. రచ్కా చిత్రం రాష్ట్ర రాజకీయాల వివాదం రేపుతుంది. ఈ సినిమా పోస్టర్ పై వివాదం చెలరేగా తాజాగా ఈ సినిమాను నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా తెరపైకి రాబోతున్నటువంటి రజాకార్ ఫైల్ సినిమాపై కొంత రాజకీయ దుమారం రేగుతా ఉన్నది. కొద్ది రోజుల క్రితము హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ రజాకార్ ఫైల్స్ సినిమా పోస్టర్ ను బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ గవర్నర్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఇద్దరు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది కార్యకర్తలు, ఆ పార్టీ శ్రేణులు, కొంతమంది సినిమా అభిమానులు, సినిమా ప్రియులు కూడా కొంతమంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజాకార్ ఫైల్ సినిమాను ఎందుకు తెరకెక్కించాల్సి వస్తుందన్న విషయంలో కొంత బండి సంజయ్ ఆ సందర్భంగా కొంత వివరించారు. అంటే కాశ్మీర్ ఫైల్స్ తర్వాత కేరళ ఫైల్స్ ఈ సినిమాలు వచ్చిన తర్వాత, కాశ్మీర్ ఫైల్స్ సినిమాను చూసిన తర్వాత రజాకార్ ఫైల్స్ అంటే కాశ్మీర్ లో ఏదైతే పండితుల మీద జరిగినటువంటి అఘాయిత్యాలు, ఉగ్రవాదులు అక్కడ జరిగినటువంటి అఘాయిత్యాలు,
నేపథ్యంలో ఆ నేపథ్యంగా కేరళ ఫైల్ కాశ్మీర్ ఫైల్ సినిమా వచ్చింది. అది కేరళ ఫైల్స్ కూడా హిందూ జిహాదీల దీనిపైన కొంత తెరకెక్కింది. అంటే ఇట్లా అంటే రజాకార్ ఫైల్స్ సినిమా కూడా తీస్తే అంటే నైజాం ప్రభుత్వంలో రజాకార్ల దాష్టికాలు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల పైన కానీ ఒక వర్గానికి చెందిన మహిళను ఏ విధంగా వేధించారు, వాళ్ళ దురాగతాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ అంటే ఫాసిస్టు విధానాలు ఏ రకంగా వాళ్ళు తీశారు, ఎలా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.